హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫామ్ 121ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, అలాగే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో ఫామ్ 121ని ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. సో చాలామంది ఫైన్ సెటిల్మెంట్ చేస్తారండి ఈపీఎఫ్ ఖాతాదారులు, అంటే ఈపీఎఫ్ ఖాతాదారులకే కాదు, సో బ్యాంక్ నుంచి మీరు టీడీఎస్ పడకుండా తప్పించుకోవాలంటే కనుక మనం తప్పనిసరిగా, ఓకేనా, ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఓకే, సో టీడీఎస్ నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు మనము ఫామ్ 15G ఫామ్ 15H బదులు సో మనం ఫామ్ 121ని ఇక్కడ ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? ఈ విషయాన్ని గమనించండి. ఓకే, ఎస్పెషల్లీ ఈపీఎఫ్ ఖాతాదారులు ఫామ్ 19 అప్లై చేసేటప్పుడు అక్కడ తప్పనిసరిగా వాళ్ళు ఫామ్ 121ని అప్లోడ్ చేయాలండి. ఓకే, అయితే మనం ప్రీవియస్ అంటే ఇంతకుముందు ఇయర్లో ఈ 15Gని మనము అప్లోడ్ చేసేవాళ్ళం అనమాట ఫైన్ సెటిల్మెంట్లో, ఓకేనా? మనకేంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మారిపోయింది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫామ్ 15G ఫామ్ 15H సో ఈ రెండింటిని కలిపి ఒక కొత్త ఫామ్ని వీళ్ళు మనకి అందుబాటులో తీసుకొచ్చారు, ఫామ్ 121 అని చెప్పేసి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట, ఓకేనా? సో సీనియర్ సిటిజన్స్కి అలాగే నార్మల్ సిటిజన్స్కి తేడా లేకుండా ఒక ఫామ్ మాత్రమే వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. ఆ ఫామ్ ఎవరైనా కానివ్వండి, 60 ఇయర్స్ ఏజ్ ఉన్న, అంటే బిలో ఏజ్ ఉన్నా కానివ్వండి, అబో ఏజ్ ఉన్నా మనం ఆ ఫామ్ మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకే, ఇది పాత ఫామ్ 15G. ఇప్పుడు మనకి కొత్త ఫామ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫామ్ నెంబర్ 121. సో కొంచెం జూమ్ చేస్తున్నాను నేను దీన్ని, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాము, ఓకేనా? సో ఎవరైనా కానీ దీన్ని అంటే మీ ఏజ్ 60 సంవత్సరాల లోపు ఉన్న, 60 సంవత్సరాల పైబడి ఉన్న ఈ ఫామ్ని ఇవ్వాలన్నమాట ఇక్కడ నుంచి మీరు టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫస్ట్ కాలం మీకు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ రెఫర్ నెంబర్ అని చెప్పేసి ప్రతి కాలంలో ఇచ్చారండి. సో కిందకి స్క్రాల్ చేస్తే కనుక మనకి నోట్ ఇచ్చారు, చూసారా? ఈ నోట్స్లో సో రెఫర్ నెంబర్ 1, 2, 3 చదువుకోవచ్చు. అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇవి చదువుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ నేను పార్ట్ ఏ చూపిస్తాను అండ్ పార్ట్ బి కూడా ఉంటుంది. సో ఈ పార్ట్ బి అనేది మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, ఓకేనా? సో ఎవరికైతే మనం ఇస్తున్నామో ఈ ఫామ్ 121 వాళ్ళు ఫిల్ చేసుకుంటారు, అది బ్యాంక్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు కానివ్వండి, అంటే ఎవరికి ఇస్తే వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం ఫామ్ ఇక్కడ ఈ పార్ట్ ఏ మాత్రమే మనం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో ఈ పార్ట్ ఏలో ఫస్ట్ వచ్చేసరికి నేమ్ అండి, మీకు తెలిసిందే కదా, మీ నేమ్ ఇచ్చేస్తారు, ఓకేనా? అలాగే 2 దాంట్లో అడ్రస్ ఇచ్చేస్తారు, 3 దాంట్లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా? ప్రతిదీ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఓకే, అండ్ తర్వాత 4 స్టేటస్లో వచ్చేసరికి మీరు ఇండివిజువలా లేకపోతే ఏదైనా కంపెనీ అని చెప్పేసి ఉంటుంది కదా. సో పాన్ అనేది ఇండివిజువల్, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గానే ఉంటుంది ప్రతి ఎంప్లాయీకి. సో ఇండివిజువల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత రెసిడెంట్ స్టేటస్ రెసిడెంట్ అని చెప్పేసి ఇవ్వండి, ఓకేనా? ఇది ఓన్లీ రెసిడెంట్కి మాత్రమే ఈ ఫామ్ అనమాట 121 అనేది. ఓకే, సో రెసిడెంట్ స్టేటస్ దగ్గర ఇక్కడ రెసిడెంట్ అని చెప్పేసి ఇచ్చేయండి. ఓకే, ఆ తర్వాత 5Aలో ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, ఓకేనా? ఇఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ వెదర్ ఏజ్ ఈజ్ 60 years ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే మీ ఏజ్ 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదు మీ ఏజ్ అనేది 60 సంవత్సరాల లోపు ఉంటే నో అని చెప్పేసి ఇవ్వండి, ఓకేనా? టిక్ చేసుకోండి, సరిపోద్ది, ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీ ఏజ్ 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఎస్ అని చెప్పేసి, తక్కువ ఉంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, అన్న తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి అడిగారు, ఈమెయిల్ ఇచ్చేయండి, ఓకేనా? ఆ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి 7th కాలంలో. ఆ తర్వాత 8th కాలంలో వచ్చేసరికి ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇంతకుముందు మనకేంటి ఇక్కడ 15Gలో ప్రీవియస్ ఇయర్ అడిగేవాళ్ళు, అలాగే అసెస్మెంట్ ఇయర్ కూడా అడిగేవాళ్ళు అనమాట, ఓకేనా? ప్రీవియస్ ఇయర్ అలాగే అసెస్మెంట్ ఇయర్ 2 మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట ఇంతకుముందు. బట్ ఇప్పుడు అలా కాదు, ట్యాక్స్ ఇయర్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ ఏదైతే అదే ఇవ్వాలన్నమాట. ప్రస్తుతానికి మనకి ఏంటంటే 2026 2027 ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి, సో అది మనకి ట్యాక్స్ ఇయర్ కాబట్టి, సో మీరు ఇక్కడ 2026 2027 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేయండి 8th కాలంలో. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వీడియో చూడండి, ఓకే? సో ఆ తర్వాత 9th కాలంలో
నేచర్ ఆఫ్ ఇన్కమ్, మీరు ఈ యొక్క ఇన్కమ్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. రెఫర్ నోట్ 5 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. సో మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోండి రెఫర్ నెంబర్ 5లో. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ మనకి ఫస్ట్ కాలంలో ఏలో ఇచ్చారు ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి. ఓకేనా, అక్కడ మీరు ఏ అని మెన్షన్ చేయొద్దు, జస్ట్ అక్కడ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ మీకు మీరు ఏ పరిధిలో ఉన్నారు అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రావిడెంట్ ఫండా, కొంతమందికి కమిషన్స్ వస్తూ ఉంటాయి, ఇన్సూరెన్స్ కమిషన్ వస్తుందంటే ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు, సో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎల్ఐసి నుంచి వస్తుందా. ఓకేనా, అలాగే రెంట్ల నుంచి వస్తుంది కొంతమందికి, సో రెంట. ఓకేనా, లేకపోతే మీకు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి. ఓకే, సో లేదా ఏదైనా స్పెసిఫిక్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సెక్యూరిటీస్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ నుంచా, లేకపోతే పోస్టల్ నుంచా. సో ఇట్లా డిఫరెంట్ వే నుంచి మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది కదా. సో దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. నేచర్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి 9వ కాలంలో మనమైతే ఈపీఎఫ్ విత్ డ్రా అని చెప్పేసి మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విషయాన్ని గమనించండి. సో బ్యాంక్ నుంచి అయితే బ్యాంకు, లేకపోతే పోస్ట్ అయితే పోస్టులు, ఏదైతే అది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత 10th వచ్చేసరికి ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అంటే మీకు ఎంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతాదారులకి ఏంటంటే ఎంప్లాయర్ షేర్ కలిపి ఎంతైతే ఉంటుందో. ఓకేనా, ఇప్పుడు మనం 50,000 కంటే ఎక్కువ ఉంటేనే, అంటే మన సర్వీస్ అనేది 5 సంవత్సరాల లోపు ఉండి 50,000 కంటే ఎక్కువ ఉంటేనే మనం ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తూ ఉన్నాం కదా. సో 50,000, 55,000, 60,000, 1,00,000, 10,00,000, 20,00,000, కోటి రూపాయల ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఎంతైతే అమౌంట్ మీరు తీద్దాం అనుకుంటున్నారో ఎంప్లాయర్ షేర్స్ రెండు కలిపి, సో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ 11th వచ్చేసరికి ఇక్కడ ఈ ఫామ్స్ అనేవి ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ఓకేనా, సో ఇంతకుముందు మీరు ఫామ్ 15G సబ్మిట్ చేసి ఉంటారు. ఇప్పుడు మనకి ఫామ్ 121 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి, అంటే కొత్త ఫామ్ కాబట్టి, ఇంతకుముందు మీరు ఫామ్ 15G అని సబ్మిట్ చేసి ఉంటారు అనుకోండి. అంటే ఇంతకుముందు వేరే కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసి అప్పుడు మీరు ఇన్ కేసు అక్కడ ఫామ్ 15G సబ్మిట్ చేసినట్లయితే కనుక, సో అది చేశారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి. అంటే ప్రీవియస్ ఇయర్లో ఒకవేళ మీరు సబ్మిట్ చేసినట్లయితే కనుక ఈ ఫామ్ అనేది 121 ఆర్ 15G. ఓకే, సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. ఇన్ కేసు మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చారనుకోండి, టోటల్ ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, అది 1 or 2. ఓకేనా, సో 11th AB అని చెప్పేసి 2 కాలమ్స్ ఇచ్చారు. ఓకేనా, సో 11th Aలో మీరు ఎన్ని ఫామ్స్ అనేవి ఇచ్చారు, సబ్మిట్ చేశారు, 1 or 2 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, సో సబ్మిట్ చేశారు. ఓకే, 1 సబ్మిట్ చేశారు అనుకోండి. ఆ సబ్మిట్ చేసిన అమౌంట్కి అగ్రిగేటెడ్ అమౌంట్ ఇంతకుముందు ఎంత ఇచ్చారు. ఓకేనా, అది 50,000, 60,000, 70,000 ఎంతకి ఇచ్చారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విషయం మీకు క్లియర్. ఇక్కడ ఒక ఫామ్ ఇస్తే ఆ ఫామ్లో ఎంతైతే మెన్షన్ చేశారో ఆ అమౌంట్ అనేది ఈ 11th Bలో మెన్షన్ చేయాలి. ఓకేనా, క్లియరా. సో ఆ తర్వాత వచ్చేసరికి మీరు ఇక్కడ అగ్రిగేట్ అమౌంట్ ఇన్కమ్ ఆఫ్ విచ్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ డ్యూరింగ్ ద ట్యాక్స్ ఇయర్, ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు. 10వ కాలము అలాగే 11th కాలం, అంటే మీరు 10వ కాలంలో ఎంతైతే మెన్షన్ చేశారు అండ్ 11th Bలో ఎంత మెన్షన్ చేశారో ఈ రెండు కలిపి, ఓకేనా, ఈ 12th కాలంలో వేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 10th కాలంలో ఒక 50,000 అనుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఈ 11th Bలో ఇంత ముందు కూడా మీరు 15G ఇచ్చారు కాబట్టి అది కూడా 50,000 అనుకుందాం. సో ఈ 50,000 ప్లస్ 1,00,000 రూపాయలు అనేది ఈ 12th కాలంలో వేయాలి. ఓకేనా, సో 11th Bలో ఎంతైతే మెన్షన్ చేశారో అలాగే 10thలో ఎంతైతే మెన్షన్ చేశారో ఆ రెండు కలిపి 12th కాలంలో వేయాలన్నమాట. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, అండ్ ఆ తర్వాత ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ట్యాక్స్ ఇయర్ ఇంక్లూడింగ్ ద ఇన్కమ్ మెన్షన్డ్ ఇన్ కాలం 12th అని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా 12th కాలంలో. ఓకేనా, ఇప్పుడు ఇంతకుముందండి 10వ కాలంలో 11B కాలంలో మెన్షన్ చేసిందంతా కూడా, అంటే ఆ రెండు కలిపి ఇక్కడ 12వ కాలంలో వేశారు. సో ఆ 12వ కాలంలోది అండ్ ఇంకా మీకు అడిషనల్గా ఏదైనా వస్తుందా అంటే, కొంతమంది శాలరీ పర్సన్స్ ఉన్నారు. ఆ శాలరీ పర్సన్స్కి ఎక్కువ ట్యాక్స్ పరిమితిలోకి వెళ్ళిపోయి ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది, లేదా వేరే సోర్స్ నుంచి వస్తుంది. అంటే మీకు ఏదో ఎల్ఐసి ఏజెంట్ సో కమిషన్ వస్తుంది, లేకపోతే వేరే సోర్స్ నుంచి వస్తుంది. ఆ అమౌంట్ ప్లస్ ఈ 12వ కాలంలో వేసిన అమౌంట్ కలిపి, ఓకేనా, ఈ 13వ కాలంలో వేయాలన్నమాట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి మనకి 14వ కాలం అండి. ఓకేనా, సో 14వ కాలం అంటే ఇంతకుముందు ఐటీఆర్ ఫిల్ చేశారనుకోండి ఇంతకుముందు. ఓకేనా, ప్రీవియస్ 2 yearsలో ఇక మనకి క్లియర్ మెన్షన్ చేశారు. ఫస్ట్ సెకండ్ రెండు రోజు ఇచ్చారు. ఇక్కడ ప్రీవియస్ 2 yearsలో ట్యాక్స్ కనుక మీరు అంటే రిటర్న్ ఐటీఆర్కి సబ్మిట్ చేసినట్టయితే కనుక ఆ ట్యాక్స్ ఇయర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 2024, 2025, 2025, 2026 ఇచ్చారనుకోండి. సో ఆ 2 ఇవ్వాలి. 2025, 2026 ఇవ్వలేదు, ఓకేనా. 2024లోను, 25లోను, అలాగే 2023లోను, 24లో ఇచ్చారనుకోండి. ఆ 2 వేయండి ఇక్కడ, ఓకేనా. 2024, 25 వేయండి, 25, 26 వేయండి. లేకపోతే 23, 24, 24, 25 అంటే ఎక్కడైతే ఇచ్చారో ఈ లాస్ట్ చివరిగా ఇచ్చిన ప్రీవియస్ 2 ట్యాక్సీస్ అయితే ఉన్నాయో ఆ రెండింటిని మెన్షన్ చేయండి, ఓకేనా. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ ఐటీఎస్ సబ్మిట్ చేసినట్లయితే కనుక ఓకే. సో క్లియరా ఇక్కడ? ఓకే. అండ్ ఆ తర్వాత డిక్లరేషన్ అండి. సో ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి, ఓకేనా. ఈ కాలంలో నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చేసిన తర్వాత ప్లేసు, అలాగే డేటు అండ్ మీ యొక్క సిగ్నేచరు, మీ నేము, ఓకే. సో ఇచ్చేయండి, సరిపోతుంది అనమాట. అండ్ పార్ట్ బి అనేది మనకు అవసరంలా, మనది కాదు. మనం ఎవరికైతే ఇస్తున్నామో అది పిఎఫ్ ఆఫీసర్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. బ్యాంక్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు, ఓకేనా. సో పార్ట్ బి అనేది వదిలేయండి, ఇది మీకు సంబంధం లేనిది, ఓకే. సో చూసారు కదా. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఒకసారి రిపీట్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, ఓకేనా. వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏదైనా అర్థం కాలేదంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఉన్నాము. సో పేడ్ సర్వీస్ ఉంది మా దగ్గర, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అన్నీ ప్రాపర్గా ఇవ్వండి. ట్యాక్స్ వన్స్ మీకు టీడీఎస్ పడిందంటే ఆ తర్వాత మళ్ళీ లాక్కోలేక పీక్కోలేక చావాలి, ఓకేనా. సో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే సో వాళ్ళతో మీరు ఈ పని చేయించుకోండి. ఎప్పుడైనా ఫైన్ సెటిల్మెంట్ చేసేటప్పుడు తప్పులు అయితే చేయొద్దు. తప్పులు చేస్తే ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇన్ కేసు మమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే పేడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి, ఓకే. సో చూసారు కదా ఈ ఫామ్ 21 ఏ విధంగా మనం ఫిల్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్. సో ఇన్ కేసు అర్థం కాకపోతే కనుక ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైవ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.